హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము. ఈ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి మనకు వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించి మనం డీటెయిల్స్ అనేవి చూద్దాము. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించి మనకు 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవడానికి బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లేదా ఈ కోర్స్కి మీరు ఈక్వలెంట్ కోర్స్ కానీ కంప్లీట్ చేసుకొని 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కంప్లీట్ చేసుకొని 8 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 25 నుంచి 35 వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ మంత్లీ శాలరీ 35,400 రూపీస్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్గా మనకి వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి మనకి బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ చదువుకొని ఉండాలి. ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేసుకొని మనకి అట్లీస్ట్ 6 months డిప్లొమా కానీ లేదా సర్టిఫైడ్ కోర్స్ ఇన్ మెడికల్ రికార్డ్ కీపింగ్ మనం చేసినట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటుగా 2 years మెడికల్ రికార్డు మెయింటెనెన్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. అండ్ అలానే 35 words per minute ఇంగ్లీష్లో కానీ 30 words per minute హిందీలో కానీ టైపింగ్ స్పీడ్ అనేది అడుగుతున్నారు. మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం 30 years. 22,020 రూపీస్ మనకి ఇక్కడ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనము ఎంఏ సోషల్ వర్క్ కానీ లేదా ఎంఎస్డబ్ల్యూ కానీ చదువుకొని ఉండాలి. మెడికల్ సోషల్ వర్క్ సంబంధించి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా. అండ్ అలానే 5 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అండ్ మ్యాక్సిమం ఏజ్ 35 years, శాలరీ 35,400 వరకు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే టెక్నీషియన్ ఓటీకి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్కి బీఎస్సీ ఇన్ ఓటీ టెక్నిక్స్ లేదా ఈ కోర్స్కి ఈక్వలెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అలానే 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని సైన్స్ స్ట్రీమ్లో విత్ డిప్లొమా ఇన్ ఓటీ టెక్నిక్స్ లేదా ఈక్వలెంట్ కోర్సు కంప్లీట్ చేసుకొని 8 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ 25 years, మ్యాక్సిమం 35 years ఫ్రెండ్స్. 35,400 వరకు మనకు శాలరీ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ జూనియర్ సైకోథెరపిస్ట్కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్కి మనము ఇంటర్మీడియట్ బైపీసీ చదువుకొని బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైకోథెరపీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కంప్లీట్ చేసుకొని 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం 21 years ఏజ్, మ్యాక్సిమం 30 years ఫ్రెండ్స్. 35,400 వరకు మనకి ఇక్కడ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలానే రేడియాలజీ టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనము బీఎస్సీ హానర్స్ ఇన్ రేడియాలజీ మనం కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మినిమం 3 years కోర్సు లేదా డిప్లొమా ఇన్ రేడియాలజీ కంప్లీట్ చేసుకున్నట్లయితే 2 years ఎక్స్పీరియన్స్తో పాటు మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం 21 years, మ్యాక్సిమం 35 years ఏజ్ లిమిట్. 35,400 వరకు మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. పర్ఫ్యూషన్ టెక్నాలజీకి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్కి మనం బీఎస్సీ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అలానే సర్టిఫికేట్ ఇన్ పర్ఫ్యూషన్ టెక్నాలజీ మనం చదువుకొని ఉన్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతూ ఉన్నారు. అండ్ మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం 30 years ఫ్రెండ్స్. 35,400 వరకు మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ టెక్నీషియన్ రేడియోథెరపీకి సంబంధించి మనం చూసినట్లయితే బీఎస్సీ కంప్లీట్ చేసుకోవాలి ఇన్ రేడియోథెరపీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్, లేదా డిప్లొమా ఇన్ రేడియోథెరపీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో మినిమం ఏజ్ 21 అండ్ మ్యాక్సిమం 35 years ఫ్రెండ్స్. 35,400 వరకు మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ వేకెన్సీస్ అన్ని మనకి టెంపరీగా మనకి కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి ఫుల్ టైం జాబ్స్ కాదు, ఈ పాయింట్ గమనించాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రిఫరెన్స్ అనేది లోకల్ క్యాండిడేట్స్ అండ్ అలానే క్యాండిడేట్స్ ఎవరైతే సిమిలర్ స్ట్రీమ్లో వర్క్ చేస్తున్నారో వారికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ జాబ్స్కి మనము ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. సో మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం సెలక్షన్ ప్రాసెస్ గమనించినట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకుని ఉన్నారో వారిలో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ అండ్ అలానే ఇంటర్వ్యూ ద్వారాగా క్యాండిడేట్స్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూకి సంబంధించిన వెన్యూ అండ్ డేట్ అనేది మనకి ఈమెయిల్ ద్వారాగా లేదా టెలిఫోన్ ద్వారాగా మనకైతే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో అప్లై చేసేటప్పుడు వర్కింగ్ కండిషన్లో ఉన్న ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయడం మర్చిపోవద్దు.
ఓన్లీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి మాత్రమే స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ అలానే ఇక్కడ అప్లికేషన్ లాస్ట్ డేట్ మనం గమనించినట్లయితే 27th of March 2024 లోపు మనం ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి అని చెప్పేసి. సో ఇక్కడ www.becil.com వెళ్ళి మనమైతే కెరీర్ సెక్షన్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లింక్ పైన క్లిక్ చేసి మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మనం అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాలి ఫ్రెండ్స్. ఆన్లైన్ మోడ్లోనే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 885 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ప్రతి అడిషనల్ పోస్ట్కి మనం ఇక్కడ 590 రూపీస్ ఎక్స్ట్రా అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ గమనించండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 531 రూపీస్ ఫీజు ఉంటుంది. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 885 రూపీస్ ఇక్కడ ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఎక్స్ట్రా పోస్ట్కి 590 రూపీస్ ఎక్స్ట్రా అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫీజు కూడా మనము పేమెంట్ గేట్వేస్ ద్వారా మనం ఆన్లైన్లోనే మనం పే చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.